శుభమస్తు. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం నక్షత్రమస్య హవిషా విధేమ. ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు అన్న పేరు గల ఈశ్వరుడు అధిపతి. రుద్ర అర్చన ఈరోజు చాలా క్షేమం కలిగిస్తుంది. రుద్రుడు శివుడు వేరేనా అన్న అనుమానం కూడా మనలో కలుగుతూ ఉంటుంది. శివుడు శాంతమూర్తి, రుద్రుడు ఉగ్రమూర్తి. శుక్రవారం నాడు పార్వతీ పరమేశ్వరుల అర్చన చేస్తే ఎంత శ్రేయోదాయకమో, ఇంట్లో కుటుంబము దాంపత్యానుబంధాలు దృఢతరం కావడమో ఎంత లాభం కలిగిస్తాయో, అంతే ప్రత్యేకంగా ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున శివాభిషేకం శ్రేయోదాయకం అని చెప్పాలి. శ్రేయోదాయకం ఏ విధంగా అనుకుంటే, ప్రతి వ్యక్తికి కోపం ఉంటుంది. కోపం లేనివాడు అంటూ ప్రపంచంలో ఎవడూ ఉంటాడు. ఈ కోప లక్షణాన్ని సంప్రదాయం ఎలా చెబుతుంది అంటే, ఉత్తముడైన వాడికి ఒక క్షణం పాటు మాత్రమే కోపం ఉంటుంది, మధ్యముడికి 48 నిమిషాల సేపు కోపం ఉంటుంది, అధముడైన వాడికి ఒక రోజంతా ఉంటుంది, పాపి అయిన వాడికి జీవితాంతము ఉంటుంది. ఈ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనుకుంటే శివాభిషేకం ద్వారా నియంత్రించుకోవచ్చు. ప్రత్యేకించి శుభదినంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున శివారాధన చేసిన, భస్మమును అలంకారంగా ధరించిన, రుద్రాక్షలను మెడలో ధరించినా కూడా శివానుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పుకుంటూ ఉంటాం. శుక్రవారం నాడు మహాదేవిని అర్చించినా కూడా ప్రత్యేకంగా ధనధాన్య సంపదలతో ఆనందంగా ఉండగలుగుతాం. ఏ శుక్రవారమైనా కూడా శుక్రవారము అంటేనే లక్ష్మీప్రదమైనటువంటిది, ఆనందప్రదమైనటువంటిది, మంగళకరమైనటువంటిది. సర్వమంగళ అన్న పేరు పార్వతీదేవికే ఉంది. కాబట్టి ఈ రోజున అర్ధనారీశ్వర స్వరూపం అంటే పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు సమానంగా ఉండేటటువంటి చిత్రపటాన్ని సేకరించి ఆ చిత్రపటాన్ని అర్చించినా, లేక శివాభిషేకం చేసినా, లేక శివ శివా అన్న పేర్లతో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజత ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం ధవతి మే శివాభ్యామస్తోక అంటూ శివానందలహరి సౌందర్యలహరి ఈ శ్లోకాలను ఈరోజు పారాయణం చేసినా కూడా తప్పక క్షేమం కలుగుతుంది. భస్మాన్ని ధరించి నమశివాయ 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 అంటూ శివనామస్మరణ చేస్తూ పరమేశ్వరానుగ్రహం కోరి ఈ రోజున మౌన వ్రతం పాటిస్తే తప్పక వాళ్ళ ఇంట్లో ధనధాన్య సంపదలు కలకాలం స్థిరంగా కొలువై ఉంటాయి. శుక్రవారం నాడు మనం ఏది చేసినా కూడా లక్ష్మీప్రదం కావాలి, ఇంట్లో 10 రూపాయలు నిలవ ఉండాలి, మనమంతా కూడా ఆనందంగా ఉండాలి, సంపదతో తులతూగాలి అని కోరుకుంటూ ఉంటాం. సంపద ధన సంబంధమైనది అయినప్పుడు అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున శ్రీ ఈర్మే భజదు అలక్ష్మి ఈర్మే నశ్యదు అంటూ అమ్మవారికి ప్రీతికరంగా కమలమ్మలతో అర్చన చేస్తే శ్రేయస్సు కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజున బిల్వం మొక్కను నాటి సంరక్షణ చేసి పెంచి పెద్ద చేసే ప్రయత్నాన్ని ఆరంభించినా కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఈ రోజున ఎక్కడైనా బిల్వం చెట్టు కనిపిస్తే ఆ చెట్టును తాకకుండా ప్రదక్షిణ చెయ్యాలి. అందువల్ల కూడా ఆనందం లభిస్తుంది, సంపద కలుగుతుంది, సంతోషంతో ధనధాన్య సంపదలతో కలకాలం ఉండగలుగుతాం. శివాజగురవే శివాజగురవే అంటూ ఈ ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున శివనామస్మరణ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే. రుద్రుని యొక్క స్వరూపాన్ని మనం పరిశీలన చేస్తే ఈ ఆర్ద్ర నక్షత్రాధిపతి దేవత అయినటువంటి రుద్రుడు, ఆయనకు ముందుగా నమస్కారం. ఏ శత్రువులను నేనైతే ఆలోచన చేస్తున్నానో పరితే ధన్వనో హైతిరస్మాన్ ఉనక్త విశ్వత, ఆ శత్రువులందరి మీద కూడా బాణ ప్రయోగంతో వారిని నియంత్రించి నాకు రక్షణ కలిగించేటటువంటి రుద్రునికి నమస్కారం అంటూ 169 నమస్కారాలతో కొనసాగింపబడేటటువంటి రుద్రాన్ని ఈరోజు మనం వినాలి, పారాయణం చెయ్యాలి, మననం చేసుకోవాలి. సదా ఎల్లప్పుడూ ఎవరైతే ఈ నమ్మకము లేదా దీనికే మరో పేరు రుద్రాధ్యాయము అని, రుద్రాధ్యాయమును ఎల్లప్పుడూ మనస్సులో మననం చేస్తూ ఉంటాడో అతడికి అన్ని సంపదలు వశమవుతాయి, అష్టసిద్ధులు లభిస్తాయి, కలతలామనకంగా ఎల్లప్పటికీ ఆనందంగా ఉండగలుగుతాడు. శుక్రవారం నాడు అమ్మవారిని కమలములతో పూజిద్దాం, లేదా లభించిన పుష్పాలతో పూజిద్దాం. తినుబండారాలు తీపి పదార్థాలను పంచిపెడదాం. అందరితో ఆనందంగా ఉందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈనాటి విశేషం ఆర్ద్ర నక్షత్రం
రుద్రాభిషేకం అని విన్నవిస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు.